వెల్కమ్ టు మై రామరాజ్యం ఛానల్. నమస్తే, మీ సీనియర్ జర్నలిస్ట్ దేరంగల కృష్ణయ్య. ఈరోజు పులివెందుల్లో మహానత కార్యక్రమానికి నాంది పలికారు వడ్డెర నాయకులు. వడ్డెర ఓబన్న జయంతి సందర్భంగా వడ్డెర ఓబన్న జన్మదినం 219. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆయన స్వతంత్ర సమర పోరాటం చేసి గతంలో బ్రిటిష్ వారితో పోరాడి స్వాతంత్రం తెచ్చిన, స్వాతంత్రం కోసం పోరాడిన వడ్డెర ఓబన్న వడ్డెర కులస్తులకు చరిత్రలో నిలిచాడు. అటువంటి వడ్డెర ఓబన్న కార్యక్రమాన్ని వర్ధంతి కావచ్చు, ఆ తర్వాత జయంతి కావచ్చు, ఈ కార్యక్రమాన్ని పులివెందుల్లో కూడా గతంలో కూడా నిర్వహిస్తూ ఉన్నారు. ఈరోజు వడ్డెర జయంతి సందర్భంగా పులివెందుల్లో మహానత కార్యక్రమానికి నాంది పలికారు. ఈ సందర్భంగా వడ్డెర కులస్తులు అయినటువంటి మొత్తం అంతా కూడా వడ్డెర ఓబన్న విగ్రహాన్ని ఏర్పాటు చేసేందుకు సంసిద్ధం అవుతూ ఉన్నారు. తొందరలోనే పులివెందుల్లో కూడా వడ్డెర ఓబన్న విగ్రహం స్థాపించేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. ఇది ఇలా ఉండగా గతంలో మన పులివెందుల్లో నరసింహారెడ్డి, ఉయ్యాలవాడ నరసింహారెడ్డి విగ్రహాన్ని పడగొట్టిన ఆర్టీసీ బస్టాండ్ వద్ద ఏర్పాటు చేసిన విషయం అందరికీ తెలిసిందే కదా. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి ప్రథమ శిష్యుడు అయినటువంటి వడ్డెర ఓబన్న విగ్రహం పులివెందుల్లో కూడా తొందరలోనే ఏర్పాటు చేసేందుకు సంసిద్ధం అవుతూ ఉన్నారు. మన పులివెందుల నాయకులు మొట్టమొదట పులివెందుల మున్సిపల్ చైర్మన్ అయినటువంటి వల్లెపు వరప్రసాద్ మన రామరాజ్యం ఛానల్ కు ఈ వడ్డెర ఓబన్న జయంతి సందర్భంగా మాట్లాడతారు. చూడండి, ఇలా చెప్పండప్ప. వడ్డెరల ముద్దుబిడ్డ వడ్డెర ఓబన్న జయంతి శుభాకాంక్షలు. బ్రిటిష్ వాళ్ళను గడగడలాడించిన మా వడ్డెర ఓబన్న కులంలో మేము పుట్టడం నిజంగా గర్వకారణంగా ఫీల్ అవుతా ఉన్నాం. ఉయ్యాలవాడి నరసింహారెడ్డి సైన్యాధ్యక్షుడిగా ఉండి ఆ రోజు బ్రిటిష్ వాళ్ళను గెరిల్లా యుద్ధంతో పోరాడి వాళ్ళను చాలా ముప్పు తిప్పలు పెట్టిన సందర్భాలు అనేకం ఉన్నాయి. 39 సంవత్సరాలలోనే బ్రిటిష్ వాళ్ళు ఆయన దాదాపు 200 మంది చుట్టుముట్టి ఆయనను హతమార్చారు. ఆయన చనిపోయిన తర్వాతనే చాలా ఈజీగా ఉయ్యాలవాడి నరసింహారెడ్డి గారిని చంపడం జరిగింది. అదే వడ్డెర ఓబన్న కన్నా బతికుంటే ఉయ్యాల నరసింహారెడ్డి గారు ఇంకా ఎక్కువ సంవత్సరాలు బతికేవాళ్ళు. కానీ బడుగు బలహీన వర్గాల కోసం ఆ రోజు పేదల కోసము ఈయన గెరిల్లా యుద్ధము, చాలా ఆరితేరినారు. గెరిల్లా యుద్ధంలో బ్రిటిష్ వాళ్ళకు ఎన్నో సార్లు ముప్పు తిప్పలు పెట్టిన ఘన చరిత్ర కూడా వడ్డెర ఓబన్న చరిత్ర. ఈయన విగ్రహం ఇక్కడ పెట్టడానికి కూడా మేము తొందరలోనే కృషి చేస్తామని అందరికీ తెలియజేస్తూ మరొక్కసారి వడ్డెర ఓబన్న జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతున్నాం. జై వడ్డెర ఓబన్న. స్వాతంత్ర సంగ్రామంలో ఎంతో మంది ప్రాణాలు అర్పించినటువంటి గొప్ప గొప్ప నాయకులను మనము సంస్మరించుకోవడం ఒక శుభదినం. ఈరోజు రాయలసీమలోనే రేనాటి వీరుడుగా పేరు పొందినటువంటి వడ్డెర జాతి ముద్దుబిడ్డ, మనందరికీ స్వాతంత్రాన్ని సాధించడంలో ప్రాణాలను సైతం రుణప్రాయంగా విధించినటువంటి గొప్ప వ్యక్తిని భారత ప్రభుత్వము, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వము గుర్తించి వారికి సముచితమైన స్థానాన్ని చరిత్రలో లిఖించే విధంగా చర్యలు చేపట్టినందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి వడ్డెర జాతి అంతా కూడా హర్షాతిరేకాలను, శుభాకాంక్షలను తెలుపుతున్న సందర్భంగా దేశంలోని ఎంతోమంది ప్రాణత్యాగాలకు ఫలితంగా వచ్చిన ఈ స్వాతంత్రాన్ని ఈ జాతి అందిపుచ్చుకొని రాబోయే రోజులలో పెద్ద ఎత్తున చైతన్యవంతం కావాల్సిన అవసరం ఉంది. విద్యా ఉపాధి అవకాశాలలో చాలా వెనుకబడి ఉన్నటువంటి ఈ సామాజిక వర్గాన్ని భారత ప్రభుత్వం కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కానీ గుర్తించి సముచితమైనటువంటి ప్రాధాన్యత కల్పించడం ద్వారా ఈ జాతి కూడా అభివృద్ధి పదంలో భాగస్వాములు అవుతారు. వడ్డెర ఓబన్న గారు ఆ రోజు అణగారిన వర్గాల కోసము, అన్యాయానికి గురవుతున్నటువంటి సమాజంలో ఉన్నటువంటి పేద వర్గాల కోసము బ్రిటిష్ వారిని ఎదిరించి వారిని గెరిల్లా యుద్ధ తంత్రంతో ముప్పతిప్పలు పెట్టి దేశ స్వాతంత్రానికి నాంది పలికినటువంటి గొప్ప వ్యక్తి చరిత్రను ఈరోజు సంస్మరించుకోవడం ఈ జాతి యొక్క గొప్పతనాన్ని సూచిస్తుంది. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని పులివెందుల పట్టణంలో జాతి వర్గీయులందరూ కూడా ఈ
సమావేశాన్ని ఏర్పాటు చేసి వడ్డే ఓబన్న జయంతిని ఘనంగా జరుపుకోవడం జరిగింది. రాబోయే రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఈ ప్రాంతానికి ఉన్న ప్రాముఖ్యతను దృష్టిలో పెట్టుకొని కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేయడానికి కూడా ఇక్కడ ఉన్నటువంటి జాతి వర్గీయులందరూ కూడా కృషి చేస్తున్నారు. అందరికీ ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ జోహార్ వడ్డే ఓబన్న, జోహార్ వడ్డే ఓబన్న, జోహార్ వడ్డే ఓబన్న, జోహార్ వడ్డే ఓబన్న. వర్ధిల్లాలి వడ్డెర్ల ఐక్యత, వర్ధిల్లాలి వడ్డెర్ల ఐక్యత, వర్ధిల్లాలి వడ్డెర్ల ఐక్యత. జై హింద్, జై హింద్, జై హింద్, జై హింద్. వడ్డే ఓబన్నకి నాగార్జున రోడ్ల వానకే ఒడ్డెర ఓబన్నకే, ఒడ్డెర ఓబన్నకే, ఒడ్డెర ఓబన్నకే.